ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము యేసు పాదముల చెంత. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనము. యేసు యొక్క పాదముల యొద్ద కూర్చుండుటకును యేసు యొక్క మాటలను వినుటకును వ్యత్యాసము గలదు. యేసు యొక్క పాదముల యొద్ద కూర్చుండుటకును దేవుని సన్నిధిలో కూర్చుండుటకును తేడా కలదు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుచుండవచ్చును, అయితే యేసు యొక్క పాదముల చెంత కూర్చుండకపోవచ్చును. యేసు పాదముల యొద్ద కూర్చుండుట అనగా ఏమి? మనము మన ఆత్మయందు మిక్కిలి అల్పమైన దీనమైన స్థానమును తీసుకొని దేవునికి మిక్కిలి ఉన్నతమైన స్థానమునిచ్చుచు అన్ని విషయముల యందు ఆయన చిత్తమును వెదకుటయై ఉన్నది. అది దేవుని సన్నిధిలో సమయమును గడిపి దేవుని చిత్తమునకు మనలను అప్పగించుకొని లోబడుటయై ఉన్నది. దేవుడు మనతో మాట్లాడుటలేదంటే మనము ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఉండలేదని అర్థము. అనగా మనము ఆయన పాదముల యొద్ద కూర్చుండినప్పుడు ఆయన మనతో మాట్లాడును. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. ఇది మన ఆత్మీయ జీవితంలో మిక్కిలి మధురమైన ఒక అనుభవమై ఉన్నది. మన ఆత్మీయ జీవితం యొక్క ఆరంభమునందు మనము యేసుతో అధికముగా మాట్లాడుచుందుము. అయితే మనము ఎదుగు కొలది యేసు పాదముల చెంత కూర్చుండుటకు నేర్చుకుందుము. అప్పుడు యేసు మనతో అధికముగా మాట్లాడును, మనము అతి తక్కువగా మాట్లాడుదుము, లేక ఏమియూ మాట్లాడక ఊరకుందుము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. యేసు పాదముల చెత్త కూర్చుండుట నేర్చుకుని వారు మరియ వలె జీవితంలో ఉత్తమమైన దానిని ఎన్నుకొనగలరు. వారు మాత్రమే తమ శ్రేష్టమైనది దేవునికి ఇవ్వగలరు. జీవితం యొక్క శ్రేష్టమైన దానిని శ్రేష్టమైన రీతిలో వ్యయపరుచు మార్గమేది? యేసు పాదముల చెంత కూర్చుండి ఆయన మాటలను వినుటయే. యేసు నోట నుండి వచ్చు ఒక్కొక్క మాట అత్యధికముగా తృప్తిపరుచినదిగాను జీవింపచేయునదిగాను ఉన్నది. యేసు మనతో మాట్లాడవలని వేచియున్నారు. అయితే మనం ఆయన పాదముల చెంత కూర్చుండి ఆయన మాటలను వినుటకు ఇష్టపడుచున్నామా? ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.